హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వే గురించి కేకే సర్వే అనేది చాలా కీలకంగా అంటే బల్లగుద్ది చెప్తున్నారండి. సో వారి సర్వే ద్వారా ఇచ్చిన జనసేనకు సంబంధించి వైనాట్ 121 అని కూడా వారు చెప్తున్నారండి. 121కి 121 స్థానం కూడా సంపాదించుకునే అవకాశం అయితే ఉంది. సో లాస్ట్ టైం ఏదైతే వైసీపీ వైనాట్ ఈ 141 స్థానాలు గెలుచుకుంటామని చెప్పి గెలిచిందో అదేవిధంగా ఇప్పుడు జనసేన కూడా 21 స్థానాల్లో పోటీ చేసింది. సో 21 స్థానాల్లో కూడా గెలుపొందుతుంది అని అయితే చెప్తున్నారు. అలాగే 141 స్థానాల్లో పోటీ చేసిన తెలుగుదేశం కూడా 130 స్థానాలను గెలుచుకుందని అయితే వారు కంఠాపదంగా చెప్తున్నారండి. సో స్పష్టంగా అయితే వారు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాము. వీడియోని అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ముఖ్యంగా కేకే సర్వే వారు ఏమంటున్నారు అనేది ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. కేకే సర్వీస్ నుంచి గంటాపదంగా చెప్పేది ఏంటంటే సార్, లాస్ట్ టైం 151 స్థానాలు వైఎస్ఆర్సీపీ గెలుచుకుంటుందని క్లారిటీగా కాన్ఫిడెంట్గా చెప్పినప్పుడు చాలామంది ట్రోల్ చేశారు, ఇది ఎట్లా వర్కౌట్ అవుతుంది. కానీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత మనల్ని కమెంట్ చేసిన కూడా నివ్వెరిపోయారు. ఈసారి అదే గంటాపదంగా టీడీపీ పోటీ చేసినటువంటి 144 స్థానాల్లో ఖచ్చితంగా 133 స్థానాలు గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. అలాగే వైనాట్ 175 వాళ్ళు అన్నారని వీళ్ళు వైనాట్ 21 చాలా సీరియస్గా తీసుకున్నారు జనసేన వాళ్ళు. సో ఆ రిజల్ట్స్ మీకు కనబడుతున్నాయి. పోటీ చేసినటువంటి 21 స్థానాల్లో ఖచ్చితంగా 21 స్థానాలకి 21 స్థానాలు జనసేన గెలుచుకునేందుకు 100% ఆస్కారం ఉంది. అలాగే బీజేపీ పోటీ చేసినటువంటి 10 స్థానాల్లో ఖచ్చితంగా 7 స్థానాలు బీజేపీ గెలుచుకునేందుకు ఆస్కారం ఉంది. అలాగే ఓవరాల్గా 175 పోటీ చేసినటువంటి వైఎస్ఆర్సీపీ కేవలం 14 నియోజకవర్గాలను క్రిస్టల్ క్లియర్గా ఇక్కడ గెలిచేదానికి ఆస్కారం ఉందని కనబడుతుంది. సో వాళ్ళు ఏమంటున్నారంటే తప్పకుండా ఈ వైసీపీ అనేది 175కు 170 స్థానాల్లో పోటీ చేసింది. కానీ సో 14 నుంచి 20 స్థానాల లోపల ఈ 14 స్థానాల లోపల అయితే గెలవబోతుందని చెప్పారు. అలాగే ఈ ఏదైతే జనసేన పార్టీ ఉందో 21 స్థానాల్లో పోటీ చేసింది. సో పోటీ చేసిన ప్రతి చోట గెలిచే అవకాశం కూడా లేకపోలేదని చెప్తున్నారు. సో మరింత సమాచారం విందాం. 6 స్థానాలు మటుకు మాకు క్లియర్ కనబడుతుంది. ఇంకో 8 స్థానాలు టఫ్ ఫైట్లో కొంచెం టువార్డ్స్ వైఎస్ఆర్సీపీ వెళ్తుంది. కాబట్టి కన్సాలిడేట్గా 14 నియోజకవర్గాలు మాత్రమే, అంటే 20 దాటేదానికి ఆస్కారం లేకుండా కనపడుతుంది. రేపు పొద్దున మేము 1-2 రాంగ్ అవ్వచ్చు, ఇంకోటి యాడ్ అవ్వచ్చు, ఇంకోటి లూజ్ అవ్వచ్చు, అది కాదు విషయం. కానీ ఓవరాల్గా 20 లోపల వస్తుంది. అంటే 151 స్థానాలు గెలుచుకున్నటువంటిది 175 స్థానాల్లో పోటీ చేసి 20 స్థానాల్లో పడిపోతుందంటే సో ఆబ్వియస్గా ప్రజలు మోస్ట్ ఆఫ్ ది పర్సంటేజ్ 15 to 20% వరకు కూటమి వైపు మొగ్గారనేది మనకు క్రిస్టల్ క్లియర్ కనపడుతుంది. ఇన్ని రోజులు ఫాలో అవుతున్న వాళ్ళకి, కేకే సర్వీస్ నమ్ముతూ కంటిన్యూ చేసిన వాళ్ళకి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. బీజేపీకి అవుట్ ఆఫ్ 10 7 వస్తాయండి. సో వీరు ఏమంటున్నారంటే బీజేపీ 10 స్థానాల్లో పోటీ చేసింది. 10 అవుట్ ఆఫ్ ద 10 వచ్చేసి 7 అవుట్ ఆఫ్ ద 10 అయితే చెప్తున్నారు. 7 స్థానాల్లో తప్పకుండా గెలుస్తుందని అయితే కేకే సర్వే వారు చెప్తున్నారు. మరింత సమాచారం తెలుసుకుందాము. ఎక్కువ అంటే వృద్ధుల ఓట్స్ అన్ని కూడా జగన్కే పడతాయి అంటున్నారు. అంటే ఎవరు ఓట్స్ ఎక్కువ ఇన్సైడ్ వెళ్ళే అవకాశం ఉండదండి. ఆ నియోజకవర్గ పరిస్థితులు బట్టి వృద్ధులంతా ఒక మొత్తం విజయవాడ అలా ఉండదండి. విజయవాడలో మీటింగ్ పెట్టారు మొన్న ఒక లాస్ట్ వీక్ వృద్ధులంతా కలిపి. ఇప్పుడు వృద్ధులంతా ఒక పార్టీకి వేద్దాం అలా ఉండదు. మీటింగ్ పెట్టి ఎవరు రారు అనుకోండి వృద్ధులు. సో ఒక పార్టీకి వేయడం కానీ, కన్సాలిడేట్గా మహిళలంతా ఒక పార్టీకి వేయడం కానీ, లేకపోతే ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎవరైనా కానీ ఒకరికి వేయడం కానీ అలా ఉండదు. ఓవరాల్గా అక్కడ నియోజకవర్గం ఉన్న సమస్యల మీద వాళ్ళు ఫీల్ అవుతున్న దాని మీద మొత్తం ఎలా ఉంటుందని చెప్పి దాని మీద ఓట్ బ్యాంకింగ్ ఉంటుంది. కానీ వృత్తులు ఎక్కువ వేసారు, సాయంత్రం దాకా ఓట్ బ్యాంకింగ్ మారేయబడింది. లాస్ట్ టైం చెప్పారు ఇదే మాటలు పోయిసారి చెప్పారు, ఈసారి చెప్తున్నారు. అట్లా ఉండదని నేను మొత్తుకుంటున్నాను. ఓట్ బ్యాంకింగ్ అలా ఉండదు. మీ నాయకులు అలా ప్రభావం చెందొద్దని. మీరు నమ్మండి వాళ్ళు చెప్పిన మాటలు. రేపు పొద్దున 4వ తారీఖు రిజల్ట్స్ వస్తాయి. ఆ రోజు చూసి మేము కరెక్టా వాళ్ళు కరెక్ట్ అని మీరు క్లారిఫై చేసుకోండి సార్. థ్యాంక్ యూ. ఫైనల్గా ఖచ్చితంగా కూటమి గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్తున్నామండి. ఇప్పుడు అంటే ఇంతకుముందు సో చూసారు అదండి, వీరు ఏం చెప్తున్నారంటే సో వృద్ధులు ఎక్కువగా వైసీపీకి మొగ్గు చూపారు. పల్లె ప్రాంతాల ప్రజలు అని వీరంతా కూడా వైసీపీ వైపు ఉన్నారని చెప్పేసి అడగగా వారు ఏం చెప్తున్నారంటే వృద్ధులు ఎవరైనా కావచ్చు. సో అక్కడ లోకల్గా ఉన్న ఎవరైతే వారికి లబ్ధిదారులు కానీ లేదా వారికి దగ్గరగా ఎవరైతే ఉంటారో, ఏ నాయకుడైతే వారికి దగ్గరగా నమ్మకంగా ఉంటాడో వారికే ఓటు వేస్తారు. కానీ సో వృద్ధులంతా ఒకే పార్టీకి వేస్తారు అని కూడా లేదని అయితే నేను చెప్తున్నాను. ఈ విషయం అయితే నిజమే. కానీ ఈ విధంగా వీళ్ళు చెప్పిన సర్వే ఏదైతే ఉందో బీజేపీ అవుట్ ఆఫ్ ద 10 అవుట్ ఆఫ్ ద 7 అంటే అది అంత కరెక్ట్ కాదేమో అని అయితే అనిపిస్తుంది మనకి. అలాగే
ఈ జనసేన కూడా 21 స్థానాల్లో పోటీ చేసి 21 స్థానాల్లో గెలవాలని జనసేన నాయకులు కానీ పార్టీ అభ్యర్థులు కానీ వాళ్ళు అనుకోవడంలో తప్పు లేదు. కానీ సర్వే బల్లగుద్ది చెప్తోందంటే కాస్త ఇదైతే ఆలోచించవలసిందే. ఎందుకంటే ఎవరు కూడా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తే అన్ని స్థానాల్లో అయితే గెలుస్తారు అంటే ఒకసారి మీరే ఆలోచించుకోండి. అంటే ఈ సర్వేలో కొంచెం అవకతవకలు అయితే అంటే కనిపిస్తుంది మనకి, ఇక్కడే క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు 21 స్థానాల్లో పోటీ చేసినప్పుడు 21 స్థానాల్లో గెలవాలని అయితే లేదు. పోనీ చరిత్రలో అట్లా రికార్డ్ అంటే ముందు ఎలక్షన్లలో వాళ్ళు ఏమన్నా గెలిచిన ప్రతి చోట పోటీ చేసిన ప్రతి చోట గెలిచారా అన్నదానికి కూడా లేదు. సో కాబట్టి తప్పకుండా ఎన్ని చోట్ల పోటీ చేస్తే అన్ని చోట్ల గెలుస్తారనే దానికైతే ఇక్కడ లేదు. ఇక టీడీపీకి సంబంధించి కూడా 141 స్థానంలో పోటీ చేస్తే 130 స్థానాల్లో గెలుచుకునే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. సో ఈ లెక్కలు అయితే ఎగ్జాక్ట్ లెక్కలు కాదని అయితే మనకి ఈయన తెలిసిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.